హలో ఎవ్రీవన్, మనం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకున్నాం కదా. కమింగ్గా నెక్స్ట్ 7 డేస్లో అంటే ఈ రోజుతో స్టార్ట్ చేసుకుని జేఈ మెయిన్స్లో 16 మార్క్స్ కవర్ చేయబోతున్నాము. అలాగే ఎంసెట్ వైజ్ వచ్చేసి దాదాపుగా 4 క్వశ్చన్స్ని కవర్ చేయబోతున్నాము. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో అందులో ఇన్వాల్వ్ అయ్యే లెసన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ నుంచి ఒక లెసన్, సెకండ్ ఇయర్ నుంచి ఒక లెసన్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ నుంచి ఆబ్లిక్ మోషన్ ఇన్ అ ప్లేన్. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి మోషన్ ఇన్ అ ప్లేన్. ఓకే, సో సెకండ్ ఇయర్ నుంచి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, హై వెయిటేజ్ చాప్టర్స్. మోషన్ ఇన్ అ ప్లేన్ జేఈ మెయిన్స్లో కంపల్సరీ 1 క్వశ్చన్ గ్యారంటీ. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ 2 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్. మోషన్ ఇన్ అ ప్లేన్ ఎంసెట్ వైజ్ చూసుకుంటే 2 క్వశ్చన్స్ గ్యారంటీ. సో మోషన్ ఇన్ అ ప్లేన్లో మనము ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఆల్రెడీ ఫినిష్ చేసేసుకున్నాము. సో వాట్ ఈజ్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి, సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్తో స్టార్ట్ చేసుకున్నాము. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఇవాల్టి క్లాస్ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దీని బేసిక్స్, దీని ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ బేసిక్స్ ఇంట్రడక్షన్ ఖచ్చితంగా చూడాల్సిందే. బికాస్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది 2 డైమెన్షనల్ మోషన్. దీనిని అర్థం చేసుకోవాలి అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఈ మోషన్ని 1 డైమెన్షన్స్గా మీరు అర్థం చేసుకోవాలి. అంటే హారిజాంటల్ డైరెక్షన్లో మోషన్ ఎలా ఉంది, వర్టికల్ డైరెక్షన్లో మోషన్ ఎలా ఉంది, ఆ రెండింటిని వెక్టోరియల్గా యాడ్ చేయాలి. ఇదే బేసిక్ కాన్సెప్ట్. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి అంతే. ఈ ఒక్క లైన్తోనే మనం ప్రాబ్లమ్స్ చేస్తాము, అప్లికేషన్స్ చేస్తాము, ఏదైనా చేసేయచ్చు. So welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So oblique projectile motion లో మనము షార్ట్ ట్రిక్స్తో సహా ఇవాళ క్లాస్ చెప్తాను. అంటే నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. టాప్ 20, టాప్ 25 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ జేఈ అండ్ ఎంసెట్ చేద్దాము. ఆ ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే షార్ట్ ట్రిక్స్ ఏంటి అవి ఈ రోజు క్లాస్లో చూద్దాం. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో మనము ఆల్రెడీ బేసిక్ పారామీటర్స్, అలాగే ఈక్వేషన్ ఫర్ ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అనే పదానికి మీనింగ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్, ఒక ప్రొజెక్టైల్ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి అంటే y = tan theta into x minus g by 2u² cos square theta into x². ఇది కంపారిటివ్లీ ax మైనస్ bx² లా ఉంది కాబట్టి ఇది పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో దీనిని మనము y = ax రాసుకుని tan theta ప్లేస్లో a, g by 2u² cos square theta ప్లేస్లో b రాసుకోవచ్చు. బట్ ఎస్, ఈ ఈక్వేషన్ మీకు మెమరైజ్ అయిపోవాలి, ఖచ్చితంగా మెమరైజ్ అయిపోవాలి. ఇందులో ప్రతి టర్మ్ కూడా తెలియాలి. y అంటే ఏంటి, x అంటే ఏంటి. y అంటే ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ y డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్లో. x అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. సో ఖచ్చితంగా హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్ సెపరేట్గా క్లారిటీ ఉండాలి. ఆ రెండింటిని ఎలా కంబైన్ చేయాలి అనే ఐడియా కూడా రావాలి. ఈ మొత్తంలో తీటా అంటే ఏంటి, theta is nothing but angle of projection. theta అనేది ఏంటి, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, మర్చిపోకూడదు. u ఇనిషియల్ వెలాసిటీ, యూని ఎలా రాసుకోవాలి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇక్కడ నుంచి వరుసగా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అమ్మ. సో ఈ మాత్రం తెలియాలి అండ్ పారామీటర్స్ కూడా చెప్పుకుందాము. బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆఫ్టర్ టైం తర్వాత ఆ ప్రొజెక్టైల్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ప్రొజెక్టైల్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఎలా ఉంటుంది ఒకసారి డయాగ్రమెటికల్గా కూడా చూద్దాం. సో ఇది y యాక్సిస్, x యాక్సిస్. ఒక బాడీని u వెలాసిటీతో ఇలా విసిరినప్పుడు మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఎలా వెళ్తుంది అది, ఇలా పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. ఆఫ్టర్ టైం t, లెట్ అస్ ఇమాజిన్ ఆఫ్టర్ టైం t ఇక్కడెక్కడికో వచ్చింది అనుకుందాం. మనకి తెలుసు ఇనీషియల్ ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా t = 0 సెకండ్స్ దగ్గర జరుగుతుంది.
సో టీ టైం తర్వాత అంటే ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఎక్కడికైనా రానివ్వండి. టీ టైం తర్వాత ఆ బాడీ ఎక్కడో ఒక చోటకి రీచ్ అయింది. లెట్ us ఇమాజిన్ ఇక్కడెక్కడికో రీచ్ అయ్యింది అనుకుందాం. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒక కర్వ్కి ఏదైనా పాయింట్ దగ్గర వెక్టార్ కావాలి అంటే అక్కడ మనం టాంజెంట్ డ్రా చేయాలి. సో వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో ఈ పాయింట్ దగ్గర టీ టైంలో ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ నాకు వెలాసిటీ కావాలి అంటే ఇలాగ టాంజెంట్ డ్రా చేస్తాను. సో ఇప్పుడు ఈ టాంజెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్. సో ఖచ్చితంగా దీనిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఇదేంటమ్మా మనకి వి బార్. అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమైంది విఎక్స్ బార్, ఈ కాంపోనెంట్ ఏమైంది వివై బార్ అయ్యింది. సో వి బార్ని మనం ఎలా రాయొచ్చు, వి బార్ ఇజ్ ఈక్వల్ టు విఎక్స్ బార్ ప్లస్ వివై బార్. లేదు, వి బార్ ఇజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ వివై ఇంటూ జే క్యాప్. ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. మీకు వెక్టార్స్ అర్థమైతే కనుక మీకే తెలుస్తుంది, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. ఎవరైనా వెక్టార్స్ లెసన్ కావాలి, నాకు వెక్టార్స్ క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు, మనం ప్రీవియస్గా మన ఛానల్లో బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నాం, రైట్? సో మీరు బ్రిడ్జ్ కోర్స్ అనే ఒక మనకి ఉంటాయి కదా, సో ప్లేలిస్ట్లోకి వెళ్ళినప్పుడు వీడియో మనము ఛానల్ ఓపెన్ చేయంగానే, వేదాంతు తెలుగు ఛానల్ ఓపెన్ చేయంగానే ప్లేలిస్టులు కనిపిస్తాయి మీకు. ఆ ప్లేలిస్ట్లో బ్రిడ్జ్ కోర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, వెక్టార్స్ ఫుల్ డీటెయిల్. ఓకే, ఎస్పెషల్లీ వెక్టార్స్లో రిజాల్వింగ్ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ క్లాస్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. బికాజ్ మన ఎంటైర్ ఫిజిక్స్లో వెక్టార్ వచ్చిన చోట దాన్ని రిజాల్వ్ చేయకుండా అయితే ఉండం. సో రిజాల్వింగ్ కాన్సెప్ట్ ఉండాలి. ఇక్కడ మనం చేసింది కూడా అదే, రిజాల్వింగ్ కాన్సెప్ట్. సో ఒక్కసారి క్లారిటీ ఉండాలి, వి అంటే ఏంటి, విఎక్స్ అంటే ఏంటి, వి బార్ అంటే ఏంటి. వి బార్ అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ, వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. మరి విఎక్స్ బార్ అంటే ఏంటి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్, హారిజాంటల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ velocity after time t, velocity after time t, horizontal component of velocity after time t. obvious గా vy bar మీకు అర్థం అయిపోవాలి. vy అంటే ఏంటమ్మా, vertical component of, horizontal component ఒకటి, vertical component, vertical component of velocity after time t, టీ టైం తర్వాత వర్టికల్ కాంపోనెంట్. సో ఇప్పుడు మనము విఎక్స్ ఏంటి, వివై ఏంటి ఫైండ్ అవుట్ చేసేస్తే హ్యాపీగా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. సో వి బార్ ఇజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ విఎక్స్ వివై ఇంటూ జే క్యాప్. ఇదే నాకు మాడ్యులస్ ఆఫ్ వి బార్ కావాలి అంటే, వి కావాలి అంటే ఏం చేయొచ్చు, అండర్ స్క్వేర్ రూట్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ చేసేయచ్చు కదా. సో విఎక్స్ ఏంటి, వివై ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. సో విఎక్స్ వివైని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, విఎక్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టు ఫైండ్ విఎక్స్, విఎక్స్ అనగానే ఏ డైరెక్షన్ ఆలోచించాలి, హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే ఆలోచించాలి. ఈ క్లారిటీ రావాలి అంతే. ఇది వస్తే చాలు, మనకి అన్ని ప్రాబ్లమ్స్ అలాగే సాల్వ్ అయిపోతాయి. సో ఇది హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి ప్రతి కాంపోనెంట్, నేను లాస్ట్ క్లాస్లో అందుకే మీకు ఒక టేబుల్ ఇచ్చాను, ఆ టేబుల్ మీకు మైండ్లోకి వచ్చిందా, ఇమ్మీడియట్గా టకటకటక ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో హారిజాంటల్ డైరెక్షన్లో కావాలి అనుకుంటే మనకి వెలాసిటీ కావాలి, ఫైనల్ వెలాసిటీ కదా. వెలాసిటీ ఆఫ్టర్ టైం టీకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం వాడతాము, యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ బి ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. అయితే ఇది హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి విఎక్స్, యూఎక్స్, ఏఎక్స్, టీఎక్స్ రాస్తామా, రాయము, బికాస్ టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఇవన్నీ రాసుకోండి. విఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, యూఎక్స్ ఎంత, యూ కాస్ థీటా ప్లస్ ఏఎక్స్ ఎంత అంటే 0 ఇంటూ టీ. సో విఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, యూ కాస్ థీటా. చాలా 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 ఇంపార్టెంట్ కంక్లూజన్ ఇక్కడ మనం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు, చాలా ఇంపార్టెంట్. అసలు ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే వెంటనే మైండ్లోకి వచ్చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ హారిజాంటల్ డైరెక్షన్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ హారిజాంటల్ డైరెక్షన్ గనక చూస్తే ఇక్కడ టీ టైం తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకున్నాం, లేదు ఇక్కడికే వచ్చింది అనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక టాంజెంట్ గీయండి, ఇది వి బార్. దీన్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే హారిజాంటల్ కాంపనెంట్ ఏమొస్తుంది, యూ కాస్ థీటానే ఉంటుంది. ఇక్కడెక్కడికో వచ్చింది, టాంజెంట్ గీయండి, ఇది హారిజాంటల్ కాంపనెంట్, ఇది హారిజాంటల్ కాంపనెంట్. ఇక్కడెక్కడికో వచ్చింది, టాంజెంట్ గీయండి, ఇది హారిజాంటల్ కాంపనెంట్. మీరు ఒకసారి క్లియర్గా ఈ డయాగ్రామ్ నుంచి అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్ కాంపనెంట్ ఇనీషియల్, ఇప్పుడు యూ బార్ కదా, ఇది కదా హారిజాంటల్ కాంపనెంట్ యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా అని రాసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇది ఇనీషియల్గా హారిజాంటల్ వెలాసిటీ వెక్టార్. ఒక్కసారి మీరు డయాగ్రామ్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్ వెలాసిటీ వెక్టార్ డైరెక్షన్ ఎక్కడైనా మారిందా? అస్సలు డైరెక్షన్ మారనే లేదు. హారిజాంటల్ వెలాసిటీ వెక్టార్ అలాగే ఉంది. హారిజాంటల్ వెలాసిటీ వెక్టార్ అస్సలు డైరెక్షన్ మారలేదు. మరి మ్యాగ్నిట్యూడ్ మారిందా? మ్యాగ్నిట్యూడ్ కూడా మారలేదు. సో మొత్తం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హారిజాంటల్ కాంపనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, ఎవరిది? ఇనీషియల్ వెలాసిటీ. ఏదైనా సరే అది ఫైనల్ వెలాసిటీ కూడా సేమ్గానే ఉంటుంది. రిమైన్స్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద ట్రాజెక్టరీ అంటే అది వెళ్ళినంతసేపు పాత్. సో చాలా చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్ అమ్మా, మీరు మైండ్లో అలా పెట్టేసుకోవాల్సిన ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే వెంటనే మైండ్లోకి వచ్చేసేయాల్సింది హారిజాంటల్ కాంపనెంట్. అది కూడా హారిజాంటల్ కాంపనెంట్ అంటే ఏంటి? యూ కాస్ థీటా. హారిజాంటల్ కాంపనెంట్ అంటే ఏంటమ్మా? యూ కాస్ థీటా. యూ కాస్ థీటా అనేది డైరెక్షన్లో కానీ మ్యాగ్నిట్యూడ్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మనం ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? విఎక్స్ వివై. విఎక్స్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు వివైలోకి వద్దాం. సో హౌ టు ఫైండ్ వివై? టు ఫైండ్ వివై అనగానే ఏం గుర్తుకు రావాలి? వర్టికల్ డైరెక్షన్. బికాస్ వివై అంటే ఏంటి? వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. సో వివైని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మళ్ళీ సేమ్ ఫార్ములా, v ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వర్టికల్ డైరెక్షన్ కాబట్టి వివై యూవై ఏవై. మనకి తెలుసు, we know that uy is equal to u sin theta and ay is equal to minus g. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సబ్స్టిట్యూట్ చేయండి. vy is equal to u sin theta minus gt. ఇది మన y కాంపనెంట్ ఆర్ పర్పెండిక్యులర్ కాంపనెంట్ ఆర్ వర్టికల్ కాంపనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t. ఇప్పుడు నౌ సబ్స్టిట్యూటింగ్ ఇన్, ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? v బార్ ఇజ్ ఈక్వల్ టు bx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. సో vx ఇంటూ ఐ క్యాప్ vy ఇంటూ జే క్యాప్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఇజ్ ఈక్వల్ టు u కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ u సైన్ థీటా మైనస్ gt ఇంటూ జే క్యాప్. ఇదే మన ఫైనల్ వెలాసిటీ లేదా వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ ఎక్స్ప్రెషన్. ఇలా కాదు, నాకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా bx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్, bx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. ఇదేంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. మ్యాగ్నిట్యూడ్, టు ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. దీనినే మనం ఫైనల్ వెలాసిటీ అని కూడా అంటాము. దీనినే మనము ఫైనల్ వెలాసిటీ కూడా అంటాము. ఇది ఫైండ్ అవుట్ చేశాక ఎలాగో మనము డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అది కూడా రాస్తాను. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. ఎందుకు డైరెక్షన్ అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక
ఇక్కడ చూడండి టాంజెంట్ ఇలా ఉంది, ఇక్కడ టాంజెంట్ ఇలా ఉంది, ఇక్కడ టాంజెంట్ కిందకి వెళ్ళింది, ఇక్కడ టాంజెంట్ ఇలా మారింది. సో టాంజెంట్ డైరెక్షన్ మారుతోంది కదా, అంటే వెలాసిటీ వెక్టార్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది. సో దాని డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఫార్ములా చూద్దాం. ఎనీవే, సో ఇప్పుడు ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అండర్ స్క్వేర్ రూట్ bx స్క్వేర్ ప్లస్ by స్క్వేర్. bx అంటే ఎంత, u cos theta. సో u cos theta హోల్ స్క్వేర్ ప్లస్ u sin theta మైనస్ gt హోల్ స్క్వేర్. దాట్స్ ఇట్. ఒకవేళ డైరెక్షన్ కావాలి, మనం ఎప్పుడు కూడా మీరు వెక్టార్స్ ఐడియా ఉంటే డైరెక్షన్కి tan theta వేసుకుంటాం కదా. సో tan theta ఇజ్ ఈక్వల్ టు vy బై vx. ఇది ఫార్ములా. tan theta ఇజ్ ఈక్వల్ టు vy బై vx. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ వెలాసిటీ మీద ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెలాసిటీని అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూ ఎలా అయితే యూ కాస్ థీటా సైన్ థీటా అని రాసుకున్నామో అలాగే వెలాసిటీని కూడా 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. సో వీటన్నిటిలోనూ మనము చేసేది ఏంటి అంటే, ఏదైనా నాకు వెక్టార్ కావాలి అనుకుంటే ఆ వెక్టార్ని హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో సెపరేట్గా అనాలిసిస్ చేసి దానికి వెక్టార్ ఎడిషన్ యాడ్ చేసుకుంటాము, అంతే. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా అంతే అమ్మా. నువ్వు ప్రాబ్లం చేసేటప్పుడు నిన్ను అడిగిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది హారిజాంటల్ డైరెక్షన్లో ఉందా, వర్టికల్ డైరెక్షన్లో ఉందా. ఒకవేళ హారిజాంటల్ డైరెక్షన్ అయితే ఓన్లీ హారిజాంటల్ కాంపనెంట్స్ వాడతాము, వర్టికల్ డైరెక్షన్ అయితే ఓన్లీ వర్టికల్ కాంపనెంట్స్ మాత్రమే వాడతాము. సరే, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు నేను ఒక చాలా ఇంపార్టెంట్ నోట్ ఇంకొకటి చెప్తాను చూడండి. దానికోసం ఒక్కసారి మీరు డయాగ్రామ్ని అబ్జర్వ్ చేద్దాము. yx ఇనిషియల్ వెలాసిటీ u బార్. సో బాడీ ఇలా వెళ్ళింది. ఓకే, అలా వెళ్ళినప్పుడు మనకి మ్యాక్సిమం హైట్ ఏది అంటే ఇదే కదా, మ్యాక్సిమం హైట్ ఒకసారే వెళ్తుంది మ్యాక్సిమం హైట్కి. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ పాయింట్ దగ్గర నాకు వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలి అంటే వెరీ సింపుల్, ఆ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఇది v బార్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ వెక్టర్ ఎలా ఉంది, ఆల్రెడీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఉంది. ఒక వెక్టార్ ఆల్రెడీ అలాంగ్ x యాక్సిస్ కానీ y యాక్సిస్ కానీ ఉంటే ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపనెంట్స్. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అట్ మ్యాక్సిమం హైట్, వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అట్ మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం హైట్ దగ్గర మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ వెక్టార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. సో ఇక్కడ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ద వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు horizontal component of horizontal component మనం స్పీడ్గా రాయడంలో మొత్తం పెంట చేస్తున్నాము. కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ u బార్, అవునా కాదా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అట్ మ్యాక్సిమం హైట్ v బార్ ఇజ్ ఈక్వల్ టు ఓన్లీ u cos theta. ఇప్పుడు రెండో పాయింట్ దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అట్ మ్యాక్సిమం హైట్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏంటి, 0. అట్ మ్యాక్సిమం హైట్ u sin theta ఇజ్ ఈక్వల్ టు 0. లేదు, ఇంకొక లైన్ ఇలా డ్రా చేయలేము. ఇది ఆల్రెడీ x యాక్సిస్ మీద ఉంటే 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయలేము. సో అట్ మ్యాక్సిమం హైట్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇజ్ ఈక్వల్ టు 0. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అన్న u sin theta అన్న 0. ఇవన్నీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవే షార్ట్ కట్స్. సో నువ్వు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ పాయింట్ కనుక మైండ్లోకి వచ్చింది అంటే ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, నీవే ఇక్కడ u sin theta 0, సో ఉన్నదే u cos theta తీసుకుని ప్రాబ్లం చేసేద్దాము. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళేది ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి
2 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం. 1 ఇంపార్టెంట్ పాయింట్, horizontal component of velocity always remains constant. Horizontal component of velocity always throughout the trajectory it remains constant. Next, second point em nerchukunnamu, at maximum height the vertical component is 0, only horizontal component మాత్రమే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఇందులో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ అంటారు. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్కి మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే అది స్ట్రైక్ చేస్తుందో, అంటే జస్ట్ ల్యాండ్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర అది హిట్ అవుతుందో దీనినే పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ అంటారమ్మా. పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఓకే, మరి దీన్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. అండ్ ఈ యాంగిల్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ కావాలి అంటే పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ దగ్గర వెలాసిటీ కావాలి. మళ్ళీ సేమ్ వెలాసిటీ కావాలి అంటే ఎప్పుడు టాంజెంట్ డ్రా చేయాలి, v బార్. సో టాంజెంట్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే మనకి ఇటువైపు vx కాంపనెంట్, ఇటువైపు vy కాంపనెంట్ వచ్చింది, అవునా? మనం ఏం చెప్పుకున్నాము? vx ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. vx ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు vy చూడండి, మీరు ఒక్కసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇది ux, ఇది uy. ఓకే, సో ఇది ux, ఇది uy. ux vx ఆల్వేస్ సేమ్, ux vx ఆల్వేస్ సేమ్. ux I cap is equal to vx I cap. మ్యాగ్నిట్యూడ్లో సేమ్, డైరెక్షన్లో కూడా సేమ్గానే ఉంటుంది అని చెప్పుకున్నాం. హారిజాంటల్ కాంపనెంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. మరి వర్టికల్ కాంపనెంట్కి వచ్చేటప్పటికి మనకి నార్మల్గా తెలిసింది ఏంటంటే, మీరు వర్టికల్ మోషన్ 1 డైమెన్షన్ గుర్తుంటే కనుక ఒక బాడీని పైకి విసిరినప్పుడు వెలాసిటీ అనేది ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ విత్ అ నెగిటివ్ సైన్. ఇది మనం 1 డైమెన్షన్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. సో దానిని బట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే uy ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ y యాక్సిస్. సో j క్యాప్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఉంటుంది చూడండి, బికాస్ ఇది నెగిటివ్ y యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో పోనీ ఇలా రాద్దాం, vy ఇంటూ మైనస్ j క్యాప్. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? uy ఇంటూ j క్యాప్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ vy ఇంటూ j క్యాప్. అంటే మ్యాగ్నిట్యూడ్లో సేమ్గా ఉంటాయి, డైరెక్షన్ ఆపోజిట్. ఎవరు? వర్టికల్ కాంపనెంట్. హారిజాంటల్ కాంపనెంట్ నార్మల్గా ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్కి ఫార్ములా వచ్చేటప్పటికి v బార్ ఇజ్ ఈక్వల్ టు u కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ మైనస్ u సైన్ థీటా ఇంటూ j క్యాప్. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. మరి వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్కి ఫార్ములా ఏంటి? u cos theta ఇంటూ ఐ క్యాప్ ప్లస్ u sin theta ఇంటూ j క్యాప్. రెండిటికి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి, బికాజ్ అప్పుడప్పుడు అది కూడా మనని క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే వెలాసిటీ గురించి. ఓకే, సో వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒక్కొక్కసారి ఇది మనం ఇదంతా ఎప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నాం చూడండి, వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆఫ్టర్ టైం t, t టైం తర్వాత దాని వెలాసిటీ ఎంత. అలా కాకుండా ఒకవేళ క్వశ్చన్లో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ ఎనీ హైట్ h అని అడిగారు అనుకోండి, ఎనీ హైట్ h, ఏదైనా హైట్ h దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీ. డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చిన్న డిఫరెన్స్ రెండిటికి ఏంటంటే, అక్కడ టైమ్ టర్మ్స్లో ఉంది, ఇక్కడ డిస్టెన్స్ టర్మ్స్లో ఉంది. సో ఇలా u వెలాసిటీతో విసిరాం మనము బై మేకింగ్ అన్ యాంగిల్ థీటా. సో ఇది ఇలా వెళ్ళి ఇలా పడింది. ఓకే, సో ఇలా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక హైట్ h దగ్గర, మ్యాక్సిమం హైట్ దగ్గర అని కాదు, ఏదైనా ఒక హైట్ h దగ్గరకు వచ్చేటప్పటికి దాని వెలాసిటీ అంతా కావాలి. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్లో టైం ఇచ్చారు, హైట్తో సంబంధం లేదు. ఈ క్వశ్చన్లో టైమ్ ఈజ్ అన్నోన్ క్వాంటిటీ, టైం తెలీదు మనకి, హెచ్ మాత్రమే తెలుసు. సో ఏదైనా ఒక హైట్ హెచ్ దగ్గర, అంటే ఏదో ఒక హైట్ హెచ్ తీసుకుందాం, ఇది మ్యాక్సిమం హైట్ కాదు కదా, ఇది మ్యాక్సిమం హైట్, ఇక్కడ ఉంది మ్యాక్సిమం హైట్.
సో ఇప్పుడు ఇక్కడ నాకు వెలాసిటీ కావాలి. వెరీ సింపుల్, డ్రా టాంజెంట్ v బార్. దీన్ని మళ్ళీ 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము. సో ఇదో కాంపనెంట్, ఇదో కాంపనెంట్. దీనిని ఏమంటాము vx, దీన్ని ఏమంటాము vy. అగైన్ ప్రొసీజర్ రిమైన్స్ ద సేమ్, కాకపోతే ఈక్వేషన్ వాడాల్సింది డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా v బార్ ఇజ్ ఈక్వల్ టు vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. లేదు నాకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే √vx² ప్లస్ vy స్క్వేర్. టాన్ తీటా కూడా సేమ్, టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు vy బై vx. టాన్ తీటా ఏంటి? డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీని చెప్తుంది, గుర్తుందా లేదా? సో ఇప్పుడు vx ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? టు ఫైండ్ vx అనగానే వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. సో ప్రతిదీ హారిజాంటల్ డైరెక్షన్లో రావాలి. ఇప్పుడు నేను ఇందాక మనం ఏమి ఈక్వేషన్ వాడాము? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. మళ్ళీ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వాడుకోవచ్చా? కాదు, ఎందుకంటే ఇక్కడ టైం అన్నోన్ క్వాంటిటీ, హెచ్లు తెలుసు కాబట్టి మనకి హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ x అయితే వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ y అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ హారిజాంటల్ డైరెక్షన్లో కావాలి, అది కూడా డిస్టెన్స్ టర్మ్లో కావాలి అంటే v² మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు 2as ఫార్ములా వాడతాము. సో ఎందుకు ఇది వాడాలి మేడం, అర్థమైందా లేదా? ఇందాక v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఎందుకు వాడాము? అక్కడ టైం తెలుసు కాబట్టి, బట్ ఇక్కడ టైం అన్నోన్ క్వాంటిటీ కాబట్టి v² మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు s. హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి ఏం రాస్తాము? vx² మైనస్ ux² ఇజ్ ఈక్వల్ టు 2ax. s ప్లేస్లో ఏం రాస్తాము? x కదా, గుర్తుందా? ప్రీవియస్ క్లాస్ వింటే ఈ క్లాస్ అర్థమవుతుంది. ఓకే, సో vx² మైనస్ ux². మనకు కావాల్సింది vx² మైనస్ ux అంటే ఏంటి? u cos theta whole square is equal to 0 because we know that acceleration along horizontal direction 0. సో ఇక్కడ నుంచి vxకి ఆన్సర్ వచ్చేసింది. vx is equal to u cos theta. ఇక్కడ మళ్ళీ గమనించారా, చూసారా? ఇక్కడ వెలాసిటీ హారిజాంటల్ కాంపోనెంట్ u cos thetaనే వచ్చింది, చూసుకోండి. వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ u cos theta. ఇందాక చెప్పుకున్నామా లేదా? హారిజాంటల్ కాంపోనెంట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ అయిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? vy. సో టు ఫైండ్ vy అనగానే మైండ్లోకి ఏం రావాలి? హారిజాంటల్ డైరెక్షన్. vy అనగానే హారిజాంటల్ డైరెక్షన్ రావాలి. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఏం రాస్తాము? vy² మైనస్ uy² ఇజ్ ఈక్వల్ టు 2ay ఇంటూ y. s ప్లేస్లో ఏమొస్తుంది? హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ y. సో vy² మనం ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ uy అంటే ఎంత? u sin theta హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ay ప్లేస్లో ఎంత రాయాలి? మైనస్ g ఇంటూ y. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ప్రీవియస్ క్లాస్ చూస్తేనే తెలుస్తాయి. సో ఈ సబ్జెక్ట్ అనేది ఒక టైంకి వచ్చేప్పటికి, ఇందాక నుంచి నేను క్లాస్ చెప్తూనే ఉన్నాను, ఓ జోకు లేదు, ఓ పాడు లేదు, ఒక మోటివేషన్ లేదు, చెప్పుకుంటూనే వెళ్ళిపోతుంది మేడం అని అనుకుంటారు. బట్ ఇవన్నీ కొంచెం డిస్ట్రాక్షన్ వస్తాయి అని చెప్పేసి నేను, బికాజ్ ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వస్తేనే మెయిన్స్ లాంటి ఎగ్జామ్ క్లారిఫై చేయగలరు. ఓకే, ఏదో ఒక 4 ఫార్ములే బట్టి కొట్టేసి HTR ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా తెలిస్తే చాలు ఈజీగా ఎగ్జామ్ రాసేయచ్చు, అవ్వదు. మోషన్ ఇన్ 2 డైమెన్షన్ లాంటి చాప్టర్స్లో కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఇదంతా షార్ట్ ట్రిక్స్ అన్నమాట. ఇవన్నీ తెలిస్తేనే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు, లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో ఎలా సాల్వ్ చేస్తున్నాము? మెథడ్ ఐడెంటిఫై చేయండి. నేను ఇందాక నుంచి ఒకటే మెథడ్ ఫాలో అవుతున్నాను. ఒకటి, హారిజాంటల్ డైరెక్షన్లో సెపరేట్గా చేస్తున్నాము, వర్టికల్ డైరెక్షన్లో సెపరేట్గా చేస్తున్నాము. హారిజాంటల్ డైరెక్షన్ అనగానే నేను ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో చెప్పిన టేబుల్ అలా మైండ్లోకి రావాలి. హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న కాలంలో ఉండే పారామీటర్స్ అన్నీ వాడతాం. వర్టికల్ డైరెక్షన్ అంటే వర్టికల్ డైరెక్షన్కి సంబంధించిన పారామీటర్స్ మాత్రమే వాడుతున్నాము. సో ఈ మెథడ్ మీకు అలవాటు అవ్వడం కోసం నేను ఇన్ని ట్రిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి ఫైనల్గా vyకి ఫార్ములా ఏమొచ్చింది? vy ఇజ్ ఈక్వల్ టు √, ఇది ఇటువైపు వచ్చేస్తే u sin theta హోల్ స్క్వేర్ మైనస్ 2gy.
మైనస్ 2GY, వై ప్లేస్లో హెచ్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి ప్రాబ్లం లేదు. సో VY కూడా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు ఈ VX BYని తీసుకొచ్చి ఇక్కడ రాసేసుకోవడమే. సో ఫైనల్లీ V బార్ ఇజ్ ఈక్వల్ టు VX ఎంత తిరుగులేదు, VX అనేది ఎప్పుడు U cos θనే ప్లస్ VY ప్లేస్లో అండర్ స్క్వేర్ రూట్ U sin θ హోల్ స్క్వేర్ మైనస్ 2GY J క్యాప్. ఓకే, సో ఇది మనకు కావాల్సింది. tan θ కావాలంటే VY/VX వేసుకుంటారు. tan θ ఎందుకు? టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీని మనల్ని రెండు రకాలుగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెలాసిటీ ఆఫ్టర్ టైం t, వెలాసిటీ ఆఫ్టర్ హైట్ h అనమాట. ఓకే, సో నౌ వీ విల్ మూవ్ ఆన్ టు సంథింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. దేర్ ఆర్ సమ్ పారామీటర్స్ ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి కొన్ని పదాలని వాడతాము, వాటినే మనము పారామీటర్స్ అంటాము. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ప్రతిసారి డయాగ్రామ్ కంపల్సరీ. U బార్ వెలాసిటీతో ఒక బాడీని విసిరాను విత్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీటా. తీటా అంటే ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. అక్కడి నుంచి అది అలా పారాబోలిక్ పాత్లో వెళ్ళింది. ఇప్పుడు ఈ పాయింట్స్ నేను ఏమైతే చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ని ఏమంటాము? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఈ పాయింట్ని ఏమంటాము? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఈ పాయింట్ని ఏమంటాము? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. సో ఇప్పుడు ఈ ప్రొజెక్టైల్ ఏదైతే ఉందో ఇది ఇలా ట్రావెల్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ అది ట్రావెల్ చేసిందో, పాయింట్ ఏ పాయింట్ బి అనుకుందాము. ఏ ఏంటమ్మా? యాంగిల్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. బి అనేది పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్నే మనము రేంజ్ అంటాము. గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఓన్లీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఏ నుంచి బికి ఇలా డిస్టెన్స్ మెజర్ చేస్తాం కాబట్టి ఇది ఓన్లీ మెజర్డ్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి రేంజ్ అనేది కేవలం హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్, ఎక్కడైతే ఇది దాని త్రూ అవుట్ ద జర్నీ, దాని జర్నీ మొత్తంలో ఒక్కసారి మాత్రమే మ్యాక్సిమం హైట్ దగ్గర ఉంటుంది. సో దానిని మనము మ్యాక్సిమం హైట్ అంటాము. యూజువల్గా మ్యాక్సిమం హైట్ డెఫినేషన్ మీకు తెలుసు. నెక్స్ట్, ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి అంటే ద టైమ్ టేకెన్ టు రిమైన్ ఇన్ ఎయిర్. ఏ దగ్గర గాల్లోకి ఎగిరింది, కరెక్ట్గా బి దగ్గర మళ్ళీ ఎండ్ అవుతుంది ల్యాండ్ మీదకి. సో ఈ ల్యాండ్ టు ల్యాండ్ మధ్యలో ఎంతసేపు అది ఎయిర్లో ఉంది, ఆ టైం టేకెన్నే మనం ఏమంటాము? టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఆ టైం టేకెన్ ఏమంటామమ్మా? టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఈ మూడు పారామీటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రేంజ్, ఆర్ అంటే ఏంటమ్మా? రేంజ్. రేంజ్ అంటే ఏంటి? హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. హెచ్ అంటే ఏంటి? మ్యాక్సిమం హైట్. హెచ్ అంటే ఏంటి? మ్యాక్సిమం హైట్. నెక్స్ట్, టీ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్. టీ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్. రేంజ్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? రేంజ్ ఈజ్ మెజర్డ్ ఓన్లీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. మ్యాక్సిమం హైట్ అనగానే మ్యాక్సిమం హైట్ ఏ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నారు చూడండి, ఖచ్చితంగా వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే. సో మ్యాక్సిమం హైట్ అనగానే మొత్తం మన ఆలోచన అంతా వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే ఉండాలి. మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏ డైరెక్షన్లో మెజర్ చేయాలి? మీరే చెప్పండి కామెంట్స్లో, చూస్తాను ఎంతమందికి బాగా అర్థమైంది అనేది. ఈ మూడిటికి కొన్ని స్టాండర్డ్ ఫార్ములే ఉన్నాయి మనకి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ యూజువల్లీ రిటర్న్ యాజ్ టైమ్ ఆఫ్ అసెండింగ్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెండింగ్. సగం సేపు పైకి వెళ్తుంది, సగం సేపు కిందకు వస్తుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా వచ్చేసి 2u sin theta by g. హైలీ మగ్గింగ్ అప్ క్వశ్చన్స్ ఫార్ములా అనమాట. మ్యాక్సిమం హైట్కి ఫార్ములా వచ్చేసి u² sin² theta by 2g. నేను వీటికి ఎలా వచ్చాయి డెరివేషన్స్ చెప్పట్లేదు, బికాస్ డెరివేషన్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములే కాదు, ఖచ్చితంగా మెమరైజ్ చేయాల్సిన ఫార్ములే. నెక్స్ట్, రేంజ్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. యూజువల్గా నార్మల్ ఫార్ములా రాస్తాను, r ఈజ్ ఈక్వల్ టు u² sin
2 theta by g. r is equal to u square sin 2 theta by g. ఈ మూడు వరుసగా ఇలాగే మగ్గప్ చేసేయండి అంతే. ఈ క్లాస్ అయ్యేసరికి, ఈ క్లాస్ అయిపోయిన ఒక గంటలోగా లేదా సాయంత్రంలోగా మీకు ఖచ్చితంగా ఇవి వచ్చేసేయాలి, మెమరైజ్ అయిపోవాలి అంతే, వేరే దారి లేదు. బట్ ఎస్, రేంజ్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటంటే, రేంజ్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తాము. సో రేంజ్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ని ఎప్పుడు ఎలా రాస్తాము? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం చివరి దాకా ఉంటుంది కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వేసుకోవాలి. ఓకే, సో వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఎప్పుడు కూడా u cos theta. వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఎప్పుడు కూడా u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మీకు ఇక్కడ ఉంది కదా, t ఈజ్ ఈక్వల్ టు 2u sin theta by g. అలా వేస్తేనే ఈ ఫార్ములా అనేది మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ రేంజ్కి ఇంకొక ఫార్ములా ఉంది, 2 ఇంటూ ux ఇంటూ uy బై g. అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది కూడా వాడతాము. కరెక్టా రాంగా? కరెక్టా కదా. ux ప్లేస్లో u cos theta పెట్టండి, uy ప్లేస్లో u sin theta పెట్టండి, 2u square sin 2 theta by g ఈజీగా వచ్చేస్తుంది. సో రేంజ్కి ఒక్కొక్కసారి రేంజ్ అనగానే హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. క్లియర్? ఇవన్నీ అర్థమయ్యాయా? చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో పెద్దగా అర్థం చేసుకునే లాజిక్ ఏమి ఉండదు, బట్ ఎస్. అయితే ఇప్పుడు ఈ హారిజాంటల్ రేంజ్ వీటికి కొంచెం మనం ఇప్పుడు షార్ట్ ట్రిక్స్ నేర్చుకోబోతున్నాము. RHT వీటిని ప్రాబ్లమ్స్లో వాడేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేవన్నీ షార్ట్ ట్రిక్స్ అమ్మా. ఈ షార్ట్ ట్రిక్స్ నేర్చుకుంటే మీరు ప్రాబ్లమ్స్ చాలా స్పీడ్గా చేయగలుగుతారు. షార్ట్ ట్రిక్స్ లేకుండా ప్రాబ్లమ్స్ చెయ్యలేమా మేడం? చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం లెందీగా వస్తాయి సొల్యూషన్ అంతే. సో ఇప్పుడు ఆ షార్ట్ ట్రిక్స్ ఏంటి చూద్దాం. ఓకే, షార్ట్ ట్రిక్స్ అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ RHTకి రిలేషన్ ఏంటి? R అంటే రేంజ్, H అంటే మ్యాక్సిమం హైట్, T అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, సో ఈ మూడింటికి ఒక ఇంపార్టెంట్ రిలేషన్ చెప్తాను చూడండి. 4H is equal to R tan theta is equal to half GT square. మొత్తం మూడింటికి కలిపి నేను చెప్తాను ఈక్వేషన్ చూడండి. 4H is equal to R tan theta is equal to half GT square. ఇప్పుడు మీకు ఏ రెండిటికి కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మీకు Rకి Hకి రిలేషన్ అడిగారు. Rకి Hకి రిలేషన్ 4H is equal to R tan theta, ఇది రాయక్కర్లేదు. మీకు ప్రాబ్లంలో Hకి Tకి రిలేషన్ అడిగారు. Hకి Tకి రిలేషన్ 4H is equal to half GT square డైరెక్ట్గా తీసుకోవచ్చు. Rకి Tకి రిలేషన్ R tan theta is equal to half GT square తీసుకోవచ్చు. సో ఇది ఎలా వచ్చింది మేడం? ఇది ఎలా వచ్చింది అంటే మనం డెరివేషన్ చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా ఒక్కొక్కటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్కి ఆర్కి రిలేషన్ కావాలి అనుకోండి. ఓకే, సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను హెచ్కి ఆర్కి రిలేషన్ ఎలా తీసుకొచ్చాను అనేది కావాలంటే. బట్ అవసరం లేదు, ఇది ఎప్పుడైతే మీరు మెమరైజ్ చేయగలుగుతారో ఇదంతా పెద్ద కష్టమా కాదు. అలా అలా మనసులో అనుకుంటూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనము రీల్స్ చూసి మనకు అర్థం కాని భాషలో కూడా ఇట్స్ ఎంటర్టైనింగ్ అని నాకు రాదు. ఎనీవే, సో ఇస్ దిస్ ఎంటర్టైనింగ్ అనే పాట ఉంటుంది కదా. సో ఐ గాట్ దిస్ ఫీలింగ్ ఇన్ మై బోన్స్. సో అది యాక్చువల్గా నాకు లిరిక్స్ పెద్దగా రావు, బట్ రీల్స్ చూసే వాళ్ళకైతే మాత్రం మైండ్లోకి అలా లిరిక్స్ కూడా వచ్చేస్తాయి కదా. సో అలాంటి మనకి మీనింగ్ తెలియని కొరియన్ భాషలో పాటలనే, ఇది కొరియన్ భాష కాదు బట్ ఎవరో ఉంటారు కదా BTS ఆర్మీలు, వాళ్ళు కొరియన్ భాషనే నేర్చేసుకుంటున్నారు కే డ్రామాలు చూసి. అలాంటిది మనం ఫిజిక్స్లో ఈ ఫార్ములా నేర్చుకోలేమా? నేర్చుకోగలము. సో ఈ రిలేషన్ ఎలా వచ్చింది మేడం? ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ చెక్ రిలేషన్ బిట్వీన్ R అండ్ H సెలెక్ట్ చేసుకుందాం.
ఆర్కి ఫార్ములా ఏంటి? ఆర్ ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. హెచ్కి ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై జీ. ఒకవేళ ఆర్ బై హెచ్ చేసాము అనుకోండి, ఆర్ బై హెచ్ చేస్తే యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ, బై రాసినప్పుడు ఇది మల్టిప్లికేషన్లో రాస్తాను, జీ బై यू स्क्वेर साइन स्क्वेर थीटा. जी ने जी को मार दिया, यू स्क्वेर ने यू स्क्वेर को मार दिया. साइन 2 थीटा ने एम रास्तानु 2 साइन थीटा कॉस थीटा बाय साइन स्क्वेर थीटा. मल्ली 1 साइन थीटा ने साइन थीटा को मार दिया, साइन थीटा बाय कॉस थीटा इज tan थीटा. सॉरी ఇక్కడ నేనేమన్నా మిస్ అయ్యానా? ఓకే, సో ఆర్ బై హెచ్ ఇజ్ ఈక్వల్ టు, ఆర్ బై హెచ్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగిలింది? 2 బై టాన్ తీటా. ఓకే, 2 బై టాన్ తీటా. సో 2h ఇజ్ ఈక్వల్ టు ఆర్ టాన్ తీటా. నేను ఎక్కడో తీటాను మిస్ చేశాను. హెచ్ ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. 4 ఎస్, ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకూడదు మనము. డిస్ట్రాక్షన్ ఓకే. సో 4h ఇజ్ ఈక్వల్ టు ఆర్ టాన్ తీటా వచ్చిందా లేదా? ఇలాగా మనం కావాలంటే ఏ రెండిటికైనా రిలేషన్ తీసుకురావచ్చు. బట్ ఆ డెరివేషన్స్ అన్ని అవసరం లేదు, మనం షార్ట్ ట్రిక్స్ చూసుకుంటున్నాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ షార్ట్ ట్రిక్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, in case of complementary angles అంటే ఏంటో తెలుసు కదా, తీటా 90 మైనస్ తీటా. ఈ రెండింటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు కొన్ని షార్ట్ ట్రిక్స్ చెప్తాను చూడండి. రేంజ్ని అర్థం చేసుకుందాం. రేంజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలో ఎలా బిహేవ్ చేస్తుంది? ఆర్ తీటా అలాగే ఆర్ 90 మైనస్ తీటా, రెండు రేంజ్లు. అంటే ఒక బాడీని తీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని రేంజ్ ఆర్, అదే బాడీని 90 మైనస్ తీటాతో ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని రేంజ్ ఆర్ అనుకుంటే, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దాట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఆర్ 90 మైనస్ తీటా. రేంజ్ ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. లెట్ us టేక్ అ ప్రొజెక్టైల్ మోషన్ ఎక్స్ వై. ఒక బాడీని ఎంత యాంగిల్తో విసిరాను అంటే 60 డిగ్రీస్ యాంగిల్తో విసిరాను అనుకుందాం. దాని కాంప్లిమెంటరీ యాంగిల్ అంతా 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్తో విసిరింది కూడా ఖచ్చితంగా అక్కడికే వచ్చి పడుతుంది. రేంజ్ సేమ్గా ఉంటాయి. 30 డిగ్రీస్తో విసిరినా 60 డిగ్రీస్తో విసిరినా రేంజ్ సేమ్గా ఉంటుంది. ఇప్పుడు వేరొక యాంగిల్ తీసుకుందాం. లెట్ us టేక్ 75 డిగ్రీస్. ఒక బాడీని 75 డిగ్రీస్ యాంగిల్తో విసిరాను, 75 డిగ్రీస్ యాంగిల్తో విసిరాను. దాని కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 15 డిగ్రీస్. సో 15 డిగ్రీస్ కూడా వచ్చి అక్కడికే పడుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 15 డిగ్రీస్. 30 కంటే చిన్నగా ఉంటుంది కదా. చూసారా, రెండు బ్లూ లైన్లు ఒక చోట వచ్చి పడ్డాయి. 75 డిగ్రీస్ 15 డిగ్రీస్ రేంజ్ సేమ్గా ఉంది. 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ రేంజ్ సేమ్గా ఉంటుంది. సో రేంజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్. బికాస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ రేంజ్ మీద రెండు యాంగిల్స్ ఇచ్చాడు అంటే వెంటనే చెక్ చేయాల్సింది అవి కాంప్లిమెంటరీ యాంగిల్సా కాదా. ఒకవేళ అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే హ్యాపీ అనమాట. R1 ఇజ్ ఈక్వల్ టు R2 తీసేసుకుంటాం మనం. ఆర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ 90 మైనస్ తీటా. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. నెక్స్ట్ రేంజ్కి అయిపోయింది కదా. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ విషయంలో చూద్దాం. సేమ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మ్యాక్సిమం హైట్కి ఎలా ఉంటాయి? ఇన్ కేస్ ఆఫ్ మ్యాక్సిమం హైట్, సో మ్యాక్సిమం హైట్ విషయంలో ఎలా రాయాలి అంటే, మ్యాక్సిమం హైట్ విషయంలో ఎలా రాస్తాము? ఒకటి హెచ్ తీటా, రెండోది హెచ్ 90 మైనస్ తీటా. హెచ్ తీటా హెచ్ 90 మైనస్ తీటా. హెచ్కి ఫార్ములా ఏంటి? నార్మల్గా హెచ్కి ఫార్ములా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమైంది? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. సెకండ్ ఈక్వేషన్ చూడండి, యూ స్క్వేర్ సైన్ 90 మైనస్ తీటా. సైన్ 90 మైనస్ తీటా
whole square or sin square 90 minus theta by 2g. ఓకే, sin 90 minus theta cos theta అవుతుంది కదా, ఇక్కడ cos square theta. సో h 90 minus theta ఏమైంది? h 90 minus theta ఏమైందమ్మా? u square cos square theta by 2g. u square cos square theta by 2g. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే కంక్లూజన్స్, రెండు రకాల కంక్లూజన్స్ చూసుకోవచ్చు. ఒకటి h theta by h 90 minus theta చేయండి. ఇది బై ఇది చేస్తే u square by 2g క్యాన్సిల్ అయిపోయింది. sin square theta by cos square theta ఎంత వచ్చింది? tan square theta. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కే విషయంలో, ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ r1 is equal to r2 లేదా r theta is equal to r 90 minus theta, h theta by h 90 minus theta ఎంత? tan square theta. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఇదంతా చేయాలా? అవసరం లేదు, డైరెక్ట్గా ఇది తెలిస్తే ప్రాబ్లం ఖతం. ఇలా కాకుండా h theta ఇంటూ చేయండి. h1 ఇంటూ చేద్దామా ప్లస్ చేద్దామా? ప్లస్ చేస్తే బెటర్. ప్లస్ చేయండి, h theta ప్లస్ h 90 మైనస్ theta చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే sin square theta ప్లస్ cos square theta 1 u square by 2g. అనదర్ ఇంపార్టెంట్ కంక్లూజన్. సిమిలర్లీ ఇలాగే ఇప్పుడు మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా చూద్దాము. ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా చూద్దాం. సో t theta అలాగే t 90 మైనస్ theta. సో డైరెక్ట్ కంక్లూజన్ నేను రాస్తాను, బికాజ్ ఇవన్నీ ఎలా చేసామో అలాగే చేస్తాం కాబట్టి. t theta బై t 90 మైనస్ theta చేస్తే మీకు tan theta వస్తుంది. ఏం లేదు, ఇలాగే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే తెలిసిపోతుంది. అలాగే t theta ఇంటూ t 90 మైనస్ theta చేస్తే మీకు 2r by g వస్తుంది. బట్ ఎక్కువగా మనం వాడేది ఈ కంక్లూజన్. ఖచ్చితంగా తెలియాల్సింది ఇంకొక రిలేషన్ ఉంది ఇక్కడ. ఏంటంటే r theta is equal to r 90 minus theta is equal to 4 root over h theta into h 90 minus theta. ఎందుకు? r is equal to 4h is equal to r tan theta. ఫార్ములా గుర్తుందా? 4h is equal to, రిలేషన్ చూడండి, 4h is equal to r tan theta. 4h is equal to r tan theta. ఇక్కడ చూడండి. సో ఇక్కడ tan square theta ఉంది కదా, సో రూట్ వస్తుంది మనకి. సో రూట్ వస్తే మనకి r is equal to 4h tan thetaలో tan thetaని మనము ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సో దీని నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే r tan theta ప్లేస్లో రాసుకుంటే ఈ రిలేషన్ వస్తుంది మనకి. సో ఇది కూడా డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్. సో ఇవన్నీ ఈ స్లైడ్స్లో ఉన్నవన్నీ షార్ట్ కట్ మెథడ్సే. ఈ డెరివేషన్ మీరు చెయ్యకుండా డైరెక్ట్గా ఈ కంక్లూజన్ని వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ఆల్ దీస్ టెక్నిక్స్. సో ఇందులో మనకి ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఎప్పుడూ కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. అంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి విసిరాను అనుకోండి, ఇక్కడే వచ్చి పడుతుంది. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. ఓకే, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అనేది ఎప్పుడు గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. అలా కాకుండా ఆబ్లిక్ ప్రొజెక్షన్ని ఒక బిల్డింగ్ మీద నుంచి చేయొచ్చా చేయలేమా? ఆబ్వియస్గా చేయొచ్చు. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ని ఒక బిల్డింగ్ మీద నుంచి కూడా చేయొచ్చు. సో ఇక్కడ వెన్ బాడీ ఈజ్ projected from top of a building. ఒక బిల్డింగ్ ఇంకా కడుతూనే ఉండంగా దానిని బిల్డింగ్ అని ఎలా అనేస్తామో, ఆల్రెడీ కట్టేసిన బిల్డింగ్ని ఇంకా కడుతూనే ఉన్నట్లు బిల్డింగ్ అంటాం అనమాట. సో ఐ హ్యావ్ అ డౌట్ హియర్. ఆల్రెడీ కట్టేసిన బిల్డింగ్ని ఇంకా బిల్డింగ్ అని ఎందుకంటాము? బిల్ట్ అనొచ్చు కదా దానిని. ఏమో, ఈ ఇంగ్లీష్లో అవి మనకి రావమ్మా, మనమంతా తెలుగు మీడియం బ్యాచ్. సో ఇది ఒక వాల్, దీని హైట్ h. ఇప్పుడు ఈ వాల్ మీద నుంచి మనము అయితే ఇందులో రెండు రకాల ప్రొజెక్షన్స్ ఉండొచ్చు చూడండి. ఒకటి బాడీని ఇలా పైకి ప్రొజెక్ట్ చేయొచ్చు, మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్. ఇలాగే ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి మేడం అని కొంతమంది రెబెల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా డ్రా చేద్దాము. హైట్ h, మరి దీనిని ఇలాగే ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి మేడం?
ఇది కూడా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అవుతుంది కదా, హారిజాంటల్తో కొంత వెలాసిటీతో కిందకి విసిరాను, అది కూడా ప్రొజెక్టైల్ మోషన్ అవుతుంది. ఎస్, ఆబ్వియస్గా అవుతుంది. సో దీంట్లో బాడీ ఎలా వెళ్తుంది, పైకి వెళ్ళి కిందకి పడుతుంది. దీంట్లో బాడీ ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ కూడా ఇది పారాబోలిక్ పాత్లోనే వెళ్తుంది, రెండిట్లోనూ పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. ఈ కేసులో ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ చేసేదాన్ని రేంజ్ అంటాము, ఈ కేసులో ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ చేసేదాన్ని రేంజ్ అంటాం. దీంట్లో మ్యాక్సిమం హైట్ ఉండదు, దీంట్లో హెచ్ఏ మ్యాక్సిమం హైట్, దీంట్లో ఇక్కడ మ్యాక్సిమం హైట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే వీటికి ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే, ఇది నేను ఒక విషయం చెప్పాను మీకు, ఎప్పుడూ కైనమెటిక్స్లో చెప్తూనే ఉంటాను, డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా, దానికి ఒకటే కన్సిడరేషన్, కన్సిడర్ ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇక్కడ నేను ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ పైకుంది, ఇక్కడ నేను ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ కిందకుంది. సో ఈ కేసులో డౌన్వర్డ్స్ ఉండేవన్నీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ పాజిటివ్, అప్వర్డ్స్ ఉండేవి నెగిటివ్ కన్సిడర్ చేస్తారు. ఈ కేసులో ఇనీషియల్ డైరెక్షన్ అప్ ఉంది కాబట్టి అప్వర్డ్ ఉండేవన్నీ పాజిటివ్ కన్సిడర్ చేస్తాము, డౌన్వర్డ్ ఉండేవన్నీ నెగిటివ్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు హైట్ చూడండి, హైట్ ఎలా ఉంది, డౌన్వర్డ్స్ ఉంటుంది. సో మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు యూ కాస్ తీటా, మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా, ఇటు ఉంటుంది కదా వర్టికల్ డైరెక్షన్. హెచ్ అంటే ఏంటి, వర్టికల్ డైరెక్షన్ కదా మనం రాసేది ఈక్వేషన్. వర్టికల్ డైరెక్షన్లో యూ సైన్ తీటా, వర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఏమైనా అర్థమైందా ఈక్వేషన్ ఎలా రాశానో? ఈక్వేషన్ ఎక్కడి నుంచి రాశాను అంటే sy is equal to uy plus half into ay into t square. ఎందుకు మేడం ఈ ఈక్వేషన్ తీసుకున్నారు అంటే హైట్ కావాలి, h is equal to ut plus half at square. హైట్ అనేది ఎప్పుడు వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది, అందుకే అన్ని వర్టికల్ డైరెక్షన్ పారామీటర్సే రాసాము. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. లేదా హెచ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్తో రెండు వైపులా మల్టిప్లై చేస్తే మైనస్ యూ సైన్ తీటా ప్లస్ హాఫ్ gt స్క్వేర్, ఇది దీనికి ఈక్వేషన్. మరి ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది, అది దానికి రివర్స్ డైరెక్షన్లో ఉంది, హెచ్ డౌన్వర్డ్స్, ఆబ్జెక్ట్ కూడా డౌన్వర్డ్స్లో ఉంది, సో ఇక్కడ హెచ్ పాజిటివ్ అయిపోతుంది. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా, అన్ని ప్లస్లో ఉంటాయి, ఇంకా అన్ని మైనస్లో ఏమి ఉండవు, యూ సైన్ తీటా ప్లస్ హాఫ్ gt స్క్వేర్. సమझे, అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నారు మేడం, ఏవై మైనస్ కదా అంటారేమో, కాదు కాదు, ఒక్కసారి ఆలోచించండి. బాడీ ఇనీషియల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, బాడీ ఇనీషియల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండే పారామీటర్స్ అన్నీ పాజిటివ్వే అవుతాయి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండే పారామీటర్స్ అన్నీ పాజిటివ్ అవుతాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఇది యూ కాస్ తీటా, ఇది యూ సైన్ తీటా, చూసారా యూ సైన్ తీటా కూడా కిందకే ఉంది, జీ కిందకి యాక్ట్ అవుతుంది, హెచ్ కిందకు ఉంది, కాబట్టి అన్నీ పాజిటివ్ వచ్చాయి. సో గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మనం చేద్దాము, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటిలో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీటిలో చిన్న చిన్న అప్లికేషన్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. చిన్న చిన్న అప్లికేషన్స్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనని ఒక క్వశ్చన్ ఇలా ఇస్తారు, లెట్ us take x y and there is a projectile u bar. ఓకే, సో u bar ఇలా ఒక బాడీని ప్రొజెక్ట్ చేసాము హ్యాపీగా, తీటా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్ తీటా. అయితే ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తెలుసు మనకి. దీంట్లో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఇది ఇలా వెళ్ళేటప్పుడు దీని దారిలో ఎక్కడో ఒక చిన్న వాల్ ఉంది, ఆ వాల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళింది, వాల్ హైట్ హెచ్ అనుకుందాం, వాల్ హైట్ హెచ్ అనుకోవచ్చు, లేదా వై అని కూడా అనుకోవచ్చు, వై డైరెక్షన్లో ఉంది కాబట్టి వై అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్ హైట్ ఎంత, లేదా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి, ఏ అనేది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనుకుంటే, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో వాల్ ఉంది, ఆ వాల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎంత డిస్టెన్స్లో అది ల్యాండ్ అవుతుంది, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. సో ఎంత డిస్టెన్స్లో ల్యాండ్ అవుతుంది మనకి తెలుసు, ఏ టు బి డిస్టెన్స్ ఎంత, రేంజ్. ఈ డిస్టెన్స్ ఎక్స్ అయినప్పుడు ఆబ్వియస్గా ఈ డిస్టెన్స్ని ఏమని రాయొచ్చు, ఆర్ మైనస్ ఎక్స్ రాయొచ్చు.
ఈ మాత్రం ఆలోచన రావాలి. ఈ ప్రాబ్లమ్స్ చాలా హైలీ రిపీటెడ్ మోడల్. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక బాడీని యూ బార్ వెలాసిటీతో తీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాము. ఒక టీ టైం తర్వాత ఎక్స్ డిస్టెన్స్లో ఉన్న వాల్ని క్లియర్ చేసుకుంటూ టచ్ చేసుకుంటూ వెళ్ళింది, కానీ వాల్ మ్యాక్సిమం హైట్ కాదు. ఇప్పుడు వాల్ ఇలా ఉంది, ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా హైట్కి వెళ్ళి పడుతుంది కదా. సో వాల్ హైట్ మ్యాక్సిమం హైట్గా తీసుకోవచ్చా అంటే కాదు, ఇంకా హైట్కి వెళ్ళి పడింది. సో అది ఎక్స్ డిస్టెన్స్లో ఉంటే తర్వాత ఎంత డిస్టెన్స్లో పడింది, ఆర్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్లో పడింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ఒక డైరెక్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. ఆ డైరెక్ట్ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి y is equal to tan theta into x minus g by 2u square cos square theta into x square. గుర్తుందా? ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ట్రాజెక్టరీ. ఓకే, సో దీనిలో నేను ఒక చిన్న మార్పులు చేస్తాను. ఎందుకు ఇన్ని మార్పులు చేస్తున్నారు మేడం, మీరే రియలైజ్ అవుతారు చూడండి. షార్ట్ ట్రిక్ కోసం gx స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటాని నేనేం చేస్తానంటే సైన్ తీటాతో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ సైన్ తీటా. ఓకే, సో నెక్స్ట్ tan తీటా ఎక్స్ మైనస్ gx స్క్వేర్. ఇక్కడ ఏమైంది, ఒక సైన్ తీటా బై కాస్ తీటా తీసేద్దాము. ఒక సైన్ తీటా బై కాస్ తీటా తీసేస్తే టాన్ తీటా మిగిలింది చూడండి. gx స్క్వేర్ బై యూ స్క్వేర్ రాస్తే 2 సైన్ తీటా కాస్ తీటా, 2 కాస్ తీటా సైన్ తీటాని ఏమని రాయొచ్చు, ఇది టాన్ తీటా. ఒక సైన్ తీటా బై కాస్ తీటా టాన్ తీటా, ఇంకో కాస్ తీటా సైన్ తీటా 2 ఏమైంది, సైన్ 2 తీటా అయ్యింది. ఓకే, ఇప్పుడు చూడండి రెండిట్లో నుంచి టాన్ తీటా ఎక్స్ కామన్ తీయచ్చు. tan తీటా ఎక్స్ కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత మిగిలింది, 1 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది చూడండి, ఎక్స్ స్క్వేర్ బై ఈ జీని కూడా కిందకి తీసుకెళ్ళిపోతే యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీగా రాసుకోండి. యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ ఏంటి, రేంజ్. యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ ఏంటి, రేంజ్. సారీ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండదు, బికాజ్ మనం ఒక ఎక్స్ కామన్ తీసాం కదా, ఎక్స్ బయటికి తీసేసాం కదా. సో ఎక్స్ మాత్రమే మిగులుతుంది. సో యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అంటే రేంజ్. సో tan తీటా ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఆర్. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా డైరెక్ట్గా ఇక్కడ వాడుకోవచ్చు. సో టు సాల్వ్ ద అబౌవ్ ప్రాబ్లమ్ formula is y is equal to tan theta x, or x tan theta రాసుకోవడం బెటర్, ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు. మీ ఇష్టం, మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. x tan theta ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఆర్. ఎక్స్ tan theta ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఆర్ డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు. సిచ్యువేషన్ ఏంటి గుర్తుందా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. Body is projected with initial velocity u bar with an angle of projection theta. It just cleared a wall of height h. h ప్లేస్ లో y కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వాల్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్స్ డిస్టెన్స్లో. ఎంత డిస్టెన్స్లో పడుతుంది, ఆర్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్లో పడుతుంది. సో మీరు ఈ ఫార్ములా కనుక మెమరైజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఇది మర్చిపోయినా ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ టాప్ 20 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాము, దాంట్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలోనే ఒక చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ మోడల్ ఒకటి చెప్తాను చూడండి అమ్మా. రిపీటెడ్ మోడల్ ఇన్ జేఈ అండ్ ఎంసెట్లో వచ్చింది, జేఈలో వచ్చింది. అసలు ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందో అనమాట ఇది. మీరు ఇది డైరెక్ట్గా మెమరైజ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా ఒక యూ బార్ వెలాసిటీతో తీటా యాంగిల్తో ఒక బాడీని విసిరినప్పుడు ఆబ్వియస్గా అది ఇలా పారాబోలిక్ పాత్లో వెళ్ళింది. అయితే ఈ పారాబోలిక్ పాత్లో ఏం చేశారంటే ఒక ట్రయాంగిల్ని గీశారు. దీని హైట్ హెచ్, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఇక్కడ యాంగిల్ బీటా. ఇది సిచ్యువేషన్. ఓకే,
సో పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఈ సిచ్యువేషన్లో మనం యాక్చువల్గా ఏం ప్రూవ్ చేయాలి అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఇజ్ ఈక్వల్ టు tan తీటా. tan ఆల్ఫా, tan బీటా, tan తీటా. ఓకే, సో ఇది మీరు మెమరైజ్ చేసేసుకున్నా పర్లేదు, బికాస్ అన్నిసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది, ప్రీవియస్ ఇయర్స్లో అన్నిసార్లు అడిగిన క్వశ్చన్. సో దీనిని మనం ఎలా ప్రూవ్ చేస్తాము అంటే మీరు ఇక్కడ ఈజీగా చూడొచ్చు, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఆబ్వియస్గా ఆర్ మైనస్ ఎక్స్ అవుతుందా లేదా? ఇది మొత్తం ఆర్ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం. సో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పాయింట్ని సమ్ సి అనుకుందాం. ఏ బి, ఇది సి అయిపోయింది కదా, ఇది ఓ అనుకుందాం. ఓ, ఏబిఓ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిఓ. tan ఆల్ఫా ఎంత? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. అలాగే ఫ్రమ్ ట్రయాంగిల్ బిఓసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడి నుంచి tan బీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఆర్ మైనస్ ఎక్స్. సో మనకు కావాల్సింది tan ఆల్ఫా ప్లస్ tan బీటా. సో రైట్ డౌన్ tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ హెచ్ బై ఆర్ మైనస్ ఎక్స్. హెచ్ కామన్ తీసి ఎల్సిఎం తీసుకోండి. ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్. సో ఎక్స్నే ఎక్స్ को मार दिया. సో హెచ్ బై ఎక్స్ బయటికి తీద్దాము. హెచ్ బై ఎక్స్ బయటికి తీసేస్తే ఇక్కడ ఎంత మిగిలింది? ఆర్ బై ఆర్ మైనస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి tan తీటా కావాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan తీటా ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఆర్. అందుకే ఇది షార్ట్ ట్రిక్ అని చెప్పాను. we know that y is equal to x tan theta into 1 minus x by r. ఇక్కడ నుంచి y by x అన్నా h by x అన్నా ఒకటే కదా. సో ఇక్కడ నుంచి h by x is equal to y ప్లేస్లో h రాస్తాము, tan theta into 1 minus x by r. దీనిని కూడా మనము అలా రాసుకోవచ్చు. ఎనీవేస్, సో లెట్ us రైట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్లేస్లో హెచ్ బై ఎక్స్ ప్లేస్లో ఇది రాయండి. ఈ హెచ్ బై ఎక్స్ ప్లేస్లో tan తీటా ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఆర్ని ఏం రాస్తానంటే మీరు మల్టిప్లై చేసి రాయండి. ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్ ఇంటూ ఏముంది ఇక్కడ? ఆర్ బై ఆర్ మైనస్ ఎక్స్. ఆర్నే ఆర్కో మారుది, ఆర్ మైనస్ ఎక్స్, ఆర్ మైనస్ క్యాన్సిల్ వచ్చేసిందా లేదా? సో ఇలాగ మనం ప్రూవ్ చేస్తాము. సో tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. హైలీ రిపీటెడ్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్స్లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్. సో ఇదంతా కూడా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించింది. అయితే కొన్ని గ్రాఫ్స్ కూడా డిస్కస్ చేసేసుకుందాము. షార్ట్ ట్రిక్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎలాగూ కొన్ని గ్రాఫ్స్ డిస్కస్ చేసుకుందాం. మనం ఏమేం గ్రాఫ్స్ డిస్కస్ చేసుకుందాము అంటే XT గ్రాఫ్, అలాగే YT గ్రాఫ్, నెక్స్ట్ VXకి Tకి గ్రాఫ్ అండ్ VYకి Tకి గ్రాఫ్. వీటన్నిటిలోనూ మీకు తెలుసు ఖచ్చితంగా టైం హ్యాస్ టు బీ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో XT గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది? మనం ఈక్వేషన్ రాసుకోవడమే. ఎక్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ మీకు గనక గుర్తుంటే we know that x is equal to u cos theta into t. s is equal to ut plus half at square. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ దీన్ని రాసుకున్నాం. సో ఇది ఎలా ఉంది? x is equal to u cos theta into t. ఇది ఎలా ఉంది చూడండి. y is equal to mx లాగా ఉందా? బికాజ్ t is always along x axis. x అనేది y. x అంటే ఏంటి ఇక్కడ? డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ యాక్సిస్ మీద కదా మేడం అనుకోకండి. ఎక్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్.
ఈ గ్రాఫ్లో ఎక్స్ని వై యాక్సిస్ మీద తీసుకుంటాము. ఎక్స్ ఈస్ టేకెన్ ఆన్ వై యాక్సిస్, టీ ఈస్ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో y ఈజ్ ఈక్వల్ టు mx లా ఉంది కాబట్టి గ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఆరిజిన్ విత్ కాన్స్టాంట్ స్లోప్. యూ కాస్ థీటా కాన్స్టాంటా కాదా? విత్ కాన్స్టాంట్ స్లోప్ పాసింగ్ ఫ్రమ్ ఆరిజిన్. y ఈజ్ ఈక్వల్ టు mx అనేది మనకి ఆరిజిన్ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ t, ఇక్కడ x తీసుకుంటే గ్రాఫ్ ఇలా పోతుంది. ఇప్పుడు yt గ్రాఫ్ అంటే yకి ఈక్వేషన్ ఏంటి? yకి ఈక్వేషన్ మీకు గనక గుర్తుంటే ax మైనస్ bx స్క్వేర్ వచ్చిందా లేదా? yకి గ్రాఫ్ ax మైనస్ bx స్క్వేర్ వచ్చింది. ax మైనస్ bx స్క్వేర్ అనగానే మైండ్లోకి రావాల్సింది ద గ్రాఫ్ ఈజ్ ఏ పారాబోలా. క్యా బోలా? పారాబోలా. ఇదే మనం ఎన్నాళ్ళ నుంచి గీసుకుంటున్నాం కదా y. ఇది గ్రాఫ్ ఇలా వెళ్తుంది. నెక్స్ట్ vxt గ్రాఫ్. vx అంటే ఏంటి? వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది, u కాస్ థీటా. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. a 0 అయిపోయింది. ఇందులో ఖచ్చితంగా గ్రాఫ్కి షేప్ లేదు. ద గ్రాఫ్ ఈజ్ అలాంగ్ టైమ్ యాక్సిస్. టైమ్ యాక్సిస్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్. సో దీనికి గ్రాఫే లేదు అసలు, కాన్స్టెంట్ కదా, యూ కాస్ థీటా కాన్స్టెంట్, అసలు ఏమీ లేదు, అది మారకుండా ఉంటుంది. సో ద గ్రాఫ్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ అలాంగ్ టైమ్ యాక్సిస్. వివైకి టీకి గ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి తెలుసు vy ఈజ్ ఈక్వల్ టు uy ప్లస్ ay ఇంటూ టీ. సో vy ఈజ్ ఈక్వల్ టు u సైన్ థీటా మైనస్ gt. అయితే మనకి కొంచెం రీఅరేంజ్మెంట్ చేసుకుంటే vy ఈజ్ ఈక్వల్ టు మైనస్ gt ప్లస్ u సైన్ థీటా. మైనస్ gt ప్లస్ u సైన్ థీటా, దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ c. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ c అనగానే మనకి తెలియాల్సింది ఏంటంటే గ్రాఫ్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ ఇంటర్సెప్షన్, నెగిటివ్ స్లోప్. సో పాజిటివ్ ఇంటర్సెప్షన్, నెగిటివ్ స్లోప్ ఇలా ఉంటుంది. ఇక్కడ vy తీసుకోవాలి, ఇక్కడ t తీసుకోవాలి. ఈ పార్ట్ u సైన్ థీటాని రిప్రజెంట్ చేస్తుంది. స్లోప్ నెగిటివ్. సో ద గ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ with negative slope and positive interception. సో గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో బేసిక్గా మనం గ్రాఫ్స్ కూడా కవర్ చేసేసుకుందాము, సో దట్ చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఈ నోట్స్ పీడిఎఫ్ అనేది నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ 7 డేస్లో మనం డిస్కస్ చేసుకునే ప్రతిదీ పీడిఎఫ్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. మన లింక్ ఇక్కడ ఉంది, వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్. సో జాయిన్ కండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అలాగే పీడిఎఫ్స్ అన్నీ కూడా, సొల్యూషన్స్ కీ అన్నీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాము. సో మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా 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 లెట్ ద చైన్ కంటిన్యూస్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. షేర్ చేయడం మర్చిపోకండి, బికాజ్ ఈ యూట్యూబ్ క్లాసెస్ అన్నీ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇవి ఎంసెట్కి ఉపయోగపడతాయా లేదా మెయిన్స్కి ఉపయోగపడతాయా? రెండిటికి విచ్చలవిడిగా ఉపయోగపడతాయి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ బోత్ ప్రిపరేషన్ ఆఫ్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్. సో 2024లో ఎంసెట్ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఈ 7 డేస్లో నేను కవర్ చేస్తున్నాను. విత్ ఆల్ ఆబ్జెక్టివ్, డెప్త్ ఆఫ్ ఆబ్జెక్టివ్ మీరు ఎంత తీసుకోగలిగితే అంత, విత్ ఆల్ షార్ట్ ట్రిక్స్ కూడా చెప్పుకుంటాము. అలాగే టాప్ క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ కూడా డిస్కస్ చేసుకుందాము. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్.